Hello guys, welcome back to the video Ultra Vlogs 1. This is Jeevan Kumar. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. సో మనం ఇవాళ వచ్చేసినాం నక్కలపల్లి. ఇది మా ఫ్రెండ్దే షెడ్ అన్నట్టు. సో ఇక్కడైతే 70% ఆఫ్ పెయింట్ కొన్ని అయిపోయినాయి, కొన్ని ఇంకా వైట్ పెయింట్. సో ఇది చూసుకోవచ్చు, ఇది బయట. ఇది లొకేషన్ వచ్చేసి నక్కలపల్లి, వరంగల్ టు నెక్కొండ రోడ్డు. సో వైస్ రోడ్కు ఇటు స్కూల్ ముందు నుండి మళ్ళీ ఇటు వచ్చేసి పెట్రోల్ బంక్ వెనుక నుండి మిడిల్లో ఉంటుంది ఫ్రెండ్స్ షెడ్ వచ్చేసి. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ పెయింట్ కూడా స్టార్ట్ అయింది. పెయింట్ కూడా 70% ఆఫ్ పెయింట్ కూడా అయిపోయింది. సో ఇంకా ఫినిషింగ్ అయితే ఉంది, ఇంకా పెయింట్ చేయాల్సినవి ఇటు ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఇది లోటస్ మీద కూర్చున్న దేవుడు. ఇది అరౌండ్ ఎన్ని ఫీట్స్ ఉంటుందిరా? 10 ఫీట్స్. సో చూసుకోవచ్చు, ఇంకా నెమిలీలు కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇటుపక్క అటుపక్క నెమిలీలు, పైన అది కుటీరం లాంటిది. సో ఇది హెవీగా ఉంది. ఆల్రెడీ పెయింట్స్ అయిపోయినాయి, బట్ చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అవి ఉన్నాయి. అండ్ ఇది కూడా సేమ్, కాకపోతే పెయింట్స్ డిఫరెంట్ ఉన్నాయి. చూసుకోవచ్చు సేమ్ ఇవి 10 ఫీట్స్, ఇక్కడైతే సేమ్ ఇవే, బట్ పెయింట్స్ కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. సో ఇదొక మోడల్ అన్నట్టు. ఇది అరౌండ్ 6 ఫీట్స్ ఏమో ఉంటుంది. రెండు వైపులా ఏనుగులు అండ్ పంచ వచ్చేసి ఎల్లో కలర్లు ఇచ్చేసారు. అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంకేం కాలేదు. స్కిన్ వర్క్ అయితే అయిపోయింది అండ్ ఐ పెయింట్ కూడా ఉంది. వెనకొచ్చేసి ఇప్పుడు మనకు చూసుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి. అండ్ వెనకొచ్చేసి సూర్యుడు ఆర్చ్ కూడా ఇచ్చేసారు పెద్దగా. ఇప్పుడు తిరుమలలో ఉంటుంది కదా, ఆ ఆర్చ్ అయితే ఇచ్చేసారు. దీన్ని కూడా చూసుకోవచ్చు, పంచవర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ధోతి వచ్చేసి పింక్. అండ్ ఇటు వచ్చేసి బ్లూ కలర్ నెమిళ్ళు అండ్ వెనక ఆర్చ్ కూడా ఇచ్చేసారు. కిరీటం కూడా బాగానే వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, అవి కూడా క్లియర్గా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, సేమ్ ఇవే ఉన్నాయి. సిద్ధు ఫ్రెండ్స్, ఇది 9.6 ఫీట్స్. వెనక చూసుకోవచ్చు సూర్యుడు ఆర్చ్ ఇచ్చేసారు అండ్ నెమిలి ఉంది. నిన్న వర్ధన్పేటలో చూసుకున్నారు కదా, సేమ్, బట్ పెయింట్స్ అయితే డిఫరెంట్గా ఉంది. సో ఇది పీఠ మీద కూర్చున్న దేవుడు, బొమ్మాయి మోడల్ అన్నట్టు. అండ్ ఇది పంచ కలర్ వచ్చేసి గోల్డ్ ఎల్లో. చూసుకోవచ్చు పెయింట్ కూడా అయిపోయింది. దూరం నుండి చూస్తే సేమ్ నెమిలినే అనుకుంటారు. ఆర్చ్ కూడా చూసుకోవచ్చు, సూర్యుడు కలర్ బాగానే ఇచ్చేసారు. యా, కిరీటం దగ్గర గోల్డ్ వస్తుందంట. అండ్ ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఏం కాలేదు. సో అవి కూడా చూసుకోవచ్చు, గోల్డ్ వస్తుందా? ఓకే, అది బ్లాక్ ఉంది కదా ఆర్చ్, దాంట్లో కూడా గోల్డ్ కలర్ వస్తుందంట ఫ్రెండ్స్. అండ్ చూసుకోవచ్చు, ఇది ఇంకో చిన్న మోడల్. అండ్ ఇది చూసుకోవచ్చు, సేమ్ కూర్చున్న దేవుడు, మహారాజ్ పీఠం మీద కూర్చున్న దేవుడు. అండ్ ఇంకా ఆర్చ్, సూర్యుడు ఆర్చ్ చూసుకోవచ్చు. ఇంకా కిరీటం వర్క్స్ అయితే అన్ని పెయింట్, ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఇంకా కావాల్సినవి ఉన్నాయి. కండువా వచ్చేసి సేమ్ ఎల్లో కలర్, ఇది కూడా సేమ్, బట్ ధోతి రెడ్ కలర్లు ఇచ్చేసారు. అండ్ కండువా వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. ఆర్చ్ కూడా డిఫరెంట్ కలర్ ఇచ్చేసారు. చూసుకోవచ్చు, రెండు డిఫరెంట్ ఉంది. సేమ్ ఇప్పుడు ఇవే బొంబాయి మోడల్ సీట్ ఉన్నాయి. ఇది మహారాజా పీఠం కూర్చున్న దేవుడు, కాకపోతే ధోతి కలర్స్ వేరే ఉన్నాయి అండ్ కండువా కలర్స్ వేరే ఉన్నాయి. ఇంకా ఆర్చ్ చూసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో బ్రో వాళ్ళు ఆల్రెడీ కలరింగ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు, ఇప్పుడు ఇది మ్యాక్సిమం మొత్తం వర్క్ అయిపోయింది, కాకపోతే కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ అవి ఉన్నాయి. స్కిన్ అయిపోతే అయిపోయింది. సో చూసుకోవచ్చు, చేతులు అయితే హెవీగా అంటే హెవీగా ఇచ్చేసారు. సో పెద్దగా ఉంది ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, ఇంకా దాంట్లో కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ వస్తాయండి. యా, ఇది నెమలి, అది హంస. బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఆర్చ్ అయితే హంసని ఇచ్చేసారు. హెవీగా అంటే హెవీగా ఉంది. ఇది అరౌండ్ 10 ఫీట్స్ ఏమో ఉంటుంది. యా చూసుకోవచ్చు, ఇవి కూడా సేమ్ ఇందా ముందు చూసినట్టే. ఇంకా సూర్యుడు ఆర్చ్, బట్ డిఫరెంట్. ధోతీస్ అయితే డిఫరెంట్ కలర్ ఇచ్చేసారు. సో నెక్స్ట్ సైడ్ వెళ్ళిపోదాం. ఇగో చూసుకోవచ్చు, ఇగో లాస్ట్ ఇది ఈ రోలో ఈ లాస్ట్ పంచ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చేసాడు. రెండు వైపులా లేదు, ఇది ఏనుగు రథం బండి, ఇది ఏనుగు రథం వినాయకుడు. ఇటు చూసుకోవచ్చు, శ్రీరాముడిని ఇచ్చేసారు. అండ్ పగిడి ఫైనల్ బాగుంది, పగిడి కలర్ కూడా ఇంకేం కాలేదు. అండ్ వెనకొచ్చేసి సేమ్ అది రథం బండి లెక్కనే, ఏనుగు రథం బండి 8.5 ఫీట్స్ ఉంటుందంట ఫ్రెండ్స్. సో కింద బ్రో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తా, దాంట్లో కూడా మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. పెయింట్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఇది ఇంకో మోడల్. ఇది అంటే స్కిన్ వర్క్ అయితే అయ్యింది, ఒకవైపు శివుడు ఇంకోవైపు పార్వతమ్మ. సో ఫినిషింగ్ చూసుకోవచ్చు, రెడ్ కలర్ ఇచ్చేసారు కదా, అది బాగుంది అట్రాక్షన్. అండ్ స్కిన్ వర్క్ అయితే అయిపోయింది. గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఒకటి ఉంది. రాముంది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఐ ఒకటి, లిప్స్ అవి కొంచెం వేసేస్తే అయిపోతుంది. అండ్ అది జుట్టు ఉంది కదా, దానికి బ్లాక్ కలర్. సో అది బ్లాక్ కలర్ వేసేసారు కదా, అదంతా గోల్డ్ ఆర్నమెంట్స్ తోటి వచ్చేస్తుంది. సో అది ఇంకో చిన్న మోడల్.
అండ్ ఇది వచ్చేసి పగడితోటి ఇంకా సూర్యుడు ఆర్చ్ ఇచ్చేసిన విగ్రహం చూసుకోవచ్చు. ఇది ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు అండ్ ఫినిషింగ్లో డార్క్ రెడ్ ఇచ్చేసి స్కిన్ వర్క్ అయితే అయిపోయింది. స్కిన్ వర్క్ అయితే చూసుకోవచ్చు ఆయిల్ పెయింట్. అండ్ ఇది ధోతి వచ్చేసి ఇది అయిపోయింది. అండ్ కండువా వచ్చేసి పింక్ కలర్ ఉంది, దాంట్లో మళ్ళీ ఆక్స్కి అయితే గ్రే కలర్ ఇచ్చేసారు. చూసుకోవచ్చు పగడి కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, అక్కడక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకొచ్చేసి సూర్యుడు ఆర్చ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇది అరౌండ్ 8 feet ఏమో ఉంటుంది, 9 feet. 9 feet అంట. సేమ్ ఇవే మోడల్స్ ఇప్పుడు ఇక్కడ నుండి ఈరోజు అంతే అన్నవేనా? ఇక్కడ వరకు అన్నీ ఇవే ఉన్నాయి. కాకపోతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ధోతి అండ్ మహారాజు పీఠం దగ్గర అవి సోఫాస్ ఉంటాయి, అవి కొంచెం డిఫరెంట్ కలర్స్ అన్నట్టు. సో చూసుకోవచ్చు ఇది అరౌండ్ ఇవన్నీ 9 feet విగ్రహాలు అన్నట్టు. అండ్ ఇటు చూసుకుంటే ఇది కూడా సేమ్ పగడిదే, కాకపోతే ఇవి చూసుకోవచ్చు పగడి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో అలా ఒక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ ఉంది. సో ఇది చూసుకోవచ్చు పగడిది మహారాజు పీఠం మీద కూర్చున్న దేవుడు. కింద నుండి చూసుకోవచ్చు డార్క్ ఆరెంజ్ అండ్ డార్క్ రెడ్ ఫినిషింగ్ ఇచ్చేసారు. పీఠం మీద కూర్చున్న దేవుడు పగడిదే, కాకపోతే కొంచెం 8 feet, అది 9 feet, ఇది 8 feet. పగడి కూడా చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకా ఆర్చ్ వచ్చేసి జస్ట్ అట్లా మన ఆకులు ఉంటాయి అవి డిజైన్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా 3D ఆర్ట్ ఉంది చూసుకోవచ్చు. స్కిన్ వర్క్ కూడా అయిపోయింది అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నది, ఐ వర్క్ అయితే ఉంది. ఇవి కూడా చూసుకోవచ్చు, ఇది బ్లూ కలర్లు ఇచ్చేసారు స్కై బ్లూలో. వెనక కండువా కూడా చూసుకోవచ్చు ఎల్లో కలర్ విత్ డార్క్, పైన గోల్డ్ కలర్, వెనక ఆర్చ్ వచ్చేసి. సో ఇవి కూడా సేమ్ ఇక్కడ వరకు ఇవే ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నట్టు, సేమ్ కలర్ అయితే ఏముండవు. ఇదైతే మళ్ళీ ఇది ఇంకో మోడల్ బ్లూ కలర్ చూసుకోవచ్చు. ఇది 8 feet. కింద మహారాజ్ పీఠం దగ్గర చూసుకోవచ్చు కాలు పెట్టి సేమ్ బొమ్మాయి మోడల్ లెక్కనే, కాకపోతే పంచ అనేసి జస్ట్ దీంట్లోనే పిఓపిలోనే వస్తుంది. కండువా కూడా చూసుకోవచ్చు ఎల్లో కలర్. అండ్ ఇంకా ఆర్చ్ వచ్చేసి సూర్యుడిదే బట్ డిఫరెంట్ కలరు. స్కిన్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు ఇగో బాగుంది. ఇదంతా 10 feet చూసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో చూపించినాం కదా సేమ్, కాకపోతే ఇది కొంచెం ఇంకా స్కిన్ వర్క్ మొత్తం అయిపోయింది. జస్ట్ ఐ వర్క్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్క్ అయితే సేమ్ ఉంది. చూసుకోవచ్చు పైన నెమలిలో 2 వైపులు అవి ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు నెక్స్ట్ అది శివుడు రూపంలో ఉన్న దేవుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద నుండి వర్క్ చూసుకోవచ్చు శివుడు సేమ్. వెనకొచ్చేసి ఆర్చ్ వచ్చేసి మనకు అయోధ్య ఇచ్చేసారు. అండ్ పైన వచ్చేసి గంగ తల్లి ఉంది. అండ్ మిడలో చూసుకోవచ్చు స్నేక్ పాము ఉంది. సో ఇంకా వర్క్ కావాల్సింది ఉంది. మొత్తానికి అయితే తాండవం అంటే కూర్చొని ధ్యానం చేస్తున్న శివుడు లెక్క బాగుంది. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు గోల్డ్ ఆర్నమెంట్స్ వర్క్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ. చూసుకోవచ్చు ఎల్లో పంచ డార్క్ రెడ్ విత్ మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఆల్రెడీ షేడింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఆయిల్ పెయింట్ చూసుకోవచ్చు ఇగో మెరుస్తుంది. ఇంకా ఆర్చ్ కూడా చూసుకోవచ్చు, పగడి కూడా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అయిపోయింది. గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక్కటే ఉంది. యాష్ గోల్డ్ కలర్ అంట, అది గోల్డ్ ఆర్నమెంట్స్ది. సో ఇవే చూసుకోవచ్చు ఇగో ఫినిషింగ్ చూసుకోవచ్చు ఇప్పుడు మీరు దీన్ని. బాగుంది. పైన ఆర్చ్ చూసుకోవచ్చు సూర్యుడు దేవుడిని ఇచ్చేసారు. మహారాజు పీఠం పైన సూర్యుడి దేవుడు సేమ్ ఇవే ఈ మోడల్సే. ఇది అరౌండ్ 8 feet సారా 7.5. ఇది ఇంకో మోడల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. పంచ విత్ మహారాజ్ పీఠం మీద కూర్చున్న దేవుడే, కాకపోతే పైన వచ్చేసి శేషనాగి అంటే నాగపాముని ఇచ్చేసారు. ఇటు 2 వైపులా చేపలు ఉన్నాయి. అండ్ ఇంకొచ్చేసి గరుడ అండ్ పైన వచ్చేసి దిష్టి బొమ్మ, అది కూడా గోల్డ్ ఆర్నమెంట్స్లో వస్తుంది. ఆల్రెడీ గోల్డ్ వర్క్ అయిపోయింది, అది ఇంకో డిఫరెంట్ కలర్ ఇస్తుంది. దీంట్లో మళ్ళీ బ్లాక్ కలర్ వస్తుంది అంట. సో అది చూసుకోవచ్చు ఖడ్గం పట్టుకున్న దేవుడు. బాగుంది. కింద నుండి ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఇవి 8 feet అన్నీ. సో చూసుకోవచ్చు సేమ్ ఇవే ఆల్మోస్ట్ అన్ని కలర్ అయిపోయినాయి. జస్ట్ యాష్ను ఐ కలర్స్ గోల్డ్ వేసేస్తే అయిపోతాయంట. లాస్ట్ వరకు ఇవే ఫ్రెండ్స్. సో మీకు నెంబర్ పెడుతున్నా, కాల్ చేసి బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఇంకో సైడ్ ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు సేమ్. ఇంకా పెయింట్స్ ఏం కాలేదు కొన్ని. ఇదైతే వైట్ పెయింట్స్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. లోపలికి వెళ్ళిపోదాం.
చూసుకోవచ్చు మహారాజ్ పీఠం మీద కూర్చున్న దేవుడు సేమ్ అంటే, బట్ ఇవి ఇంకేం పెయింట్స్ కాలే, అవి పెయింట్ అయిపోయినాయి ఆల్రెడీ. చూసేసారు కదా. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నెంబర్ కూడా ఇస్తున్నాను నేను వీడియోలో, కాల్ చేసి బుకింగ్ కూడా చేసుకోవచ్చు, పెయింట్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో పేరు వచ్చేసి సిద్ధు, మా ఫ్రెండ్ అదే షెడ్. సో మాట్లాడి కస్టమైజ్ చేయించుకోవచ్చు పెయింట్ కూడా. అండ్ బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెటే ఫ్రెండ్స్. సో ఏం టెన్షన్ పడకండి. సో వీడియోని అయితే ఫుల్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో వినాయకులు అయితే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో వచ్చి బుక్ చేసుకోండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.